వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మన ఎవ్రీ ఇయర్ 1 lakh కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే జస్ట్ ఒక 5 years వరకు, అంటే టోటల్ 5 lakhs వరకు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఐ మీన్ ఒక 15 years వరకు మనం ఎంత కార్పస్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. దీని గురించి మాట్లాడడానికి విజయ్ కర్ణం గారు ఉన్నారు, మహా క్యాపిటల్ ఫౌండర్. ఒకసారి సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఇప్పుడు ఎట్ ఏ టైమ్ 5 lakhs ఇన్వెస్ట్ ఎవరు చేయలేరు, అంత లంసమ్ అమౌంట్ ఎవరి దగ్గర ఉండకపోవచ్చు. అవునండి. సో వాళ్ళు దాచుకున్న ఎవ్రీ మంత్ వాళ్ళు ఎంతో కొంత దాచుకొని ఎండ్ ఆఫ్ ది ఇయర్ గనక మనం చూసి ₹1,00,000 వాళ్ళు సేవ్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఒక 1 lakh అనేది ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. ఒక 5 years మాత్రమే, అక్కడ నుంచి ఇంక ఇన్వెస్ట్ చేయరు, ఇంకా వదిలేస్తారు. ఈ 5 lakhs అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ది, ఐ మీన్ నెక్స్ట్ ఒక 15 years వరకు మనం చూసుకున్నట్లయితే ఎంత కార్పస్ అనేది జనరేట్ చేయొచ్చు? షూర్ అండి, మీరు అడిగే కాన్సెప్ట్ యాన్యువల్ ఎస్ఐపి అంటాం దాన్ని మనం. ఓకే. జనరల్ గా మనకి మంత్లీ ఎస్ఐపి, డైలీ ఎస్ఐపిస్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, అది కాకుండా ఇది యాన్యువల్ ఎస్ఐపి. ఇది ఎవరెవరికి హెల్ప్ అవుతుంది అంటే శాలరీ ఇన్కమ్ కాకుండా బిజినెస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, లేకపోతే అగ్రికల్చర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, సీజనల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇయర్లీ బోనస్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఎవ్రీ ఇయర్ ఒక పర్టికులర్ అమౌంట్ బోనస్ వచ్చే వాళ్ళకి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ మంత్లీ ఎస్ఐపి కమిట్మెంట్ అనేది అందరి వల్ల పాసిబుల్ కాదు. చాలా మంది అనుకుంటాం మనం ఎస్ఐపి చేయగలుగుతాం అనుకుంటాం, కానీ ఎస్ఐపి చేయలేరు చాలా మంది. సో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఈ స్ట్రాటజీలో ఏం చేస్తారు అంటే ఎవ్రీ ఇయర్ 1 lakh ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. 5 years వరకు ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ రావాలంటే డిఫర్మేషన్ పీరియడ్, అంటే కొద్ది రోజులు వెయిట్ చేస్తారు, వెయిట్ చేసి రిటర్న్స్ తీసుకుంటారు. సో ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేయడం డైరెక్ట్ 1 lakh మొత్తం ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమన్నమాట. ఈ స్ట్రాటజీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయము అంటే 1 lakh డైరెక్ట్ ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ రోజు మార్కెట్ మూవ్మెంట్ని బట్టి మనకి యూనిట్స్ అలొకేట్ అవుతాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే వీళ్ళు 1 lakh ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాం. ఫస్ట్ డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేపించి నెక్స్ట్ ఇయర్ ఉంటుంది కదా, నెక్స్ట్ ఇయర్ మొత్తం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్ ఎవ్రీ మంత్ 8,000, 8,300 అట్లా మనం ఎస్ఐపి చేపిస్తాం. అక్కడ నుంచి ఆ ఎస్ఐపిని మనం ఎస్టీపీ అంటాం, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటాం. సో అంటే మనం చేతి నుంచి ఎస్ఐపి చేయట్లేదు, కానీ మనకున్న స్ట్రాటజీ ఎస్ఐపి లాగా పనిచేస్తుంది అనమాట. సో దాని ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు 1 lakh ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో అక్కడ డెట్ ఫండ్స్ లో కూడా మీకు రిటర్న్స్ వస్తుంది. అండ్ ఎస్ఐపి ద్వారా మీరు ఈక్విటీ ఫండ్స్ లోకి యూనిట్స్ ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేస్తారో అక్కడ మీకు లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ వస్తాయి. సో ఈ 1 lakh అనేది ఇంత జాగ్రత్తగా మనం చూసుకుంటాము. అండ్ ఇది 5 years వరకు ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. 5 years తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన 5 lakhs ఉంటుంది కదా, అక్కడ కాంపౌండింగ్ అనేది స్పీడప్ అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు 5 years వరకు ఒక ప్రాసెస్ లో మనకి స్లోగా గ్రోత్ అవుతుంటది, కానీ 5 years తర్వాత ఏమవుతుంది, డెట్ ఫండ్స్లో ఉన్నది కాస్త కంప్లీట్గా ఈక్విటీ ఫండ్స్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కదా క్యాపిటల్. అప్పుడు మీకు కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే 5 lakhsకి ఒక 5 years మీరు వెయిటింగ్ పీరియడ్ ఇవ్వండి. వెయిటింగ్ పీరియడ్ ఇస్తే మీ 5 lakhs ఇన్వెస్ట్మెంట్ కాస్త 15 lakhs అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే మనకి పవర్ ఆఫ్ కాంపౌండింగ్, మనకి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యేది మ్యూచువల్ ఫండ్స్లో మాత్రమే. కాబట్టి మీ 5 lakhs కాస్త 15 lakhs అక్కడ అవుతుంది. ఎప్పటిదాకా అవ్వచ్చు? మీకు 10 years తర్వాత. 10 years తర్వాత 5 years తర్వాత ఇంకా 10 years అంటారా? 5 years ప్లస్ ఇంకో 5 years అని అంటారు. 5 years ప్లస్ 10 years అనుకోండి, 15 years. మీరు ఇంతకుముందు అంటే 15 years వరకు వెయిట్ చేయాలి అని అన్నారు కదా, 15 years వరకు వెయిట్ చేయగలిగితే ఈ 5 lakhs కాస్త 30 lakhs అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే. సో మీరు చూస్తున్నారు కదా, మీరు ఇన్వెస్ట్ చేసేది జస్ట్ 1 lakh పర్ ఇయర్కి, కానీ మీకు ఎండ్ కార్పస్ వచ్చేసి 30 lakhs వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ. ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఫండ్ అలొకేషన్ కానీ ఫండ్స్ సెలెక్షన్ కానీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అండ్ ఎప్పుడైతే కార్పస్ బిల్డ్ అవుతుందో, అంటే 5 years తర్వాత మనకి ఎప్పుడైతే ఈ 5 lakhs కానీ 10 lakhs కానీ బిల్డ్ అవుతుందో అక్కడ అసెట్ అలొకేషన్, ఫండ్ డైవర్సిఫికేషన్ అనేవి ఖచ్చితంగా పాటించి తీరాలి. అండ్ చాలామందికి వచ్చే క్వైరీస్ ఏంటి అంటే ఈ 5 yearsలో మేము ఎప్పుడైనా ఏదైనా ఒక ఇయర్ మిస్ అయ్యాం అనుకోండి, మేము ఇంతవరకు కట్టిన అమౌంట్ అంతా నెగిటివ్ వెళ్ళిపోతుంది, లేకపోతే జీరో అయిపోతుంది అనేసి అడుగుతారు. నేను వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే దీన్ని ఎల్ఐసి పాలసీస్ కానీ లేకపోతే ఏదొక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీతోనే కంపేర్ చేయకండి. ఇది మీ ఓన్గా మీరు డిజైన్ చేసుకున్న స్ట్రాటజీ కాబట్టి మీరు దీన్ని ఎప్పుడైనా పాజ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా మళ్ళీ దీన్ని రెజ్యూమ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా మీరు దీన్ని మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇన్ బిట్వీన్లో మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ పడితే ఒక 10%, 20% దీనికి విత్డ్రాల్ కూడా చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. మీరు విత్డ్రాల్ చేసుకున్నారనుకోండి, మీకు వచ్చే కార్పొరేట్స్లో కొంచెం అమౌంట్ తగ్గుతుంది, అదే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. లేకపోతే మీరు ఇదే స్ట్రాటజీని యాజ్ ఇట్ ఈస్ యూజ్ చేసుకుంటే మీకు డెఫినెట్గా ఎక్కువ కార్పస్ మిగిలే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే సార్, ఇంకోటి ఇప్పుడు 5 lakhs ఉంది కదా సార్, 5 lakhs ఒక 10 years అలా పెట్టుకుంటే జస్ట్ ఒక 30 lakhs మాత్రమే అని అన్నారు. అదే 5 lakhs మనం లంసంలో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే 5 lakhs మీరు లంసంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మీ కార్పస్ అనేది ఇంకొంచెం స్పీడ్గా గ్రో అవుతుంది.
కాకపోతే అక్కడ ఫండ్ సెలెక్షన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సార్ ఇక్కడ ఫండ్ సెలెక్షన్ కంప్లీట్ డిఫరెంట్ అని ఇది ఇప్పుడు 5 lakhs అనేది కంప్లీట్ అయినా ఎవ్రీ ఇయర్ 1 lakh మనం చేసుకుంటూ వెళ్ళాం. నెక్స్ట్ ఒక 6th yearలో మనం మన దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంది, ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ ఇయర్ కానీ ఎంతో కొంత ఒక 5% ఉన్న దాంట్లో ఒక 10% యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తే అక్కడ కూడా కార్పస్ మళ్ళీ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా, లేకపోతే 30 దగ్గర ఆగే అవకాశాలు ఉన్నాయి? లేదు, మీకు అట్లా చేసుకుంటే మీ కార్పస్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే, ఇంకా లేదు అంటే ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టుగా ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 years మీరు 1 lakh ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. నెక్స్ట్ ఇయర్ నుంచి అట్లీస్ట్ ఒక 50,000 ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం యాన్యువల్గా ఎవ్రీ ఇయర్గా. మీకు 15 yearsకి కావాల్సిన 30 lakhs 12th yearలోనే మీకు 30 lakhs అయిపోతుంది. ఓకే, సో అంటే మీ టైంని మీరు తగ్గిస్తుంటారు. అంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లో నేను రెగ్యులర్గా చెప్పే అనాలజీ ఏంటి అంటే మీరు ఐదర్ టైం అన్న ఇవ్వాలి లేకపోతే మనీ అన్న ఇవ్వాలి. మీరు మనీ ఎక్కువ ఇచ్చారు అనుకోండి, టైం తక్కువనా సరిపోదు, తక్కువ టైంలో మీకు రిటర్న్స్ వస్తాయి. లేదు మీకు మనీ తక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే టైం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, అప్పుడు మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా సరే రిటర్న్స్ ఎక్కువ రావాలనే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా మనీ ఎక్కువ ఉంటే తక్కువ టైంలో మీకు వాళ్ళకి రిటర్న్స్ ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే రెండింటికి డిఫరెంట్ స్ట్రాటజీస్, మళ్ళీ దానికి ఫండ్ అలొకేషన్ డిఫరెంట్ ఉంటుంది, దీనికి ఫండ్ అలొకేషన్ డిఫరెంట్గా ఉంటుంది. రిస్క్ కూడా మేనేజ్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లంసంలో చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎస్ఐపిలో కొంచెం లిబరల్గా ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 5 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తున్న తర్వాత 5 years తర్వాత ఎవ్రీ మంత్ మనం 2,000 కనుక మనం ఇన్వెస్ట్ మీరు చెప్పినట్టు 50,000 అనేది ఇన్వెస్ట్ చేయకపోవచ్చు, అంత లంసమ్ అమౌంట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా అయినా 5 years చేసాడు కాబట్టి అంత లంసమ్ అమౌంట్ ఉండకపోవచ్చు. పర్ యానం గనక మనం 20,000 మినిమం అనుకుందాం, పర్ ఇయర్ వచ్చేసి 20,000 30,000 ఇన్ బిట్వీన్ అని అనుకుందాం. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నెక్స్ట్ మనం 15 years మనం పెట్టాం, కార్పస్ అనేది మీకు 12 years లోనే మీకు 30,000 వస్తుంది అన్నారు. అండ్ నెక్స్ట్ అదే 12 years లో కానీ 15 years లో కానీ ఇలా 20,000 to 30,000 మనం ఎవ్రీ ఇయర్ కనుక ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఒక 10 to 15 years వరకు కార్పస్ అనేది మనం ఒక 60 lakhs వరకు మనం టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఎంత వరకు టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? 60 lakhs అయితే అవ్వదండి. 60 lakhs అనేది విల్ బి ద వెరీ బిగ్ అమౌంట్. మనం ఇంతవరకు కార్పస్ తీసుకున్న దానికి ఎగ్జాక్ట్ సేమ్ మెయింటైన్ చేస్తే మీకు 60 lakhs అవుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ 5 years లో మీరు 1 lakh ఇన్వెస్ట్ చేశారు కదా, నెక్స్ట్ 5 years కూడా సేమ్ 1 lakh ఇన్వెస్ట్ చేసి మీకు సేమ్ టైం ఇస్తే మీకు 30 lakhs కాస్త 60 lakhs అవుతుంది. సో 60 lakhs అయితే అవ్వదు, కానీ డెఫినెట్గా 30 lakhs కంటే అబోవ్ 35 lakhs కానీ 38 lakhs వరకు అయితే వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. 40 కూడా టచ్ అవ్వదా సార్? 40 అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ మార్కెట్ మనకి అనుకూలించి మన స్ట్రాటజీస్ ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తే 40 lakhs కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 38 to 40 lakhs అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి 100%. యా. అండ్ ఇంకొకటి, మీరు ఈ అమౌంట్ చిన్నది అంటున్నారు అండ్ నెక్స్ట్ 5 years తర్వాత అంటున్నారు. కాకపోతే నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, ఒకవేళ నిజంగానే మీరు చిన్న అమౌంట్ అంటే ఎవ్రీ ఇయర్ 20,000 మీరు ఇన్వెస్ట్ చేద్దాము అడిషనల్గా అనుకుంటే, నేను వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తాను అంటే, ఎవ్రీ ఇయర్ మీరు 1 lakh యాన్యువల్ ఎస్ఐపి పెట్టుకోండి. అండ్ దాని ఆన్ టాప్ ఆఫ్ దట్ ఎవ్రీ మంత్ 2,000 ఎస్ఐపి పెట్టుకోండి. దాని ద్వారా తక్కువ టైంలోనే మీకు మళ్ళీ 40 lakhs రీచ్ అవుతారు. ఓకే, సో మీరు సేమ్ అదే 5 years పీరియడ్లోనే మీరు పే చేస్తారు. కాకపోతే పర్ ఇయర్కి 1 lakh చేస్తారు, కానీ పర్ మంత్కి 2,000 చేస్తారు. దాని ద్వారా ఏమవుతుంది, పర్ ఇయర్కి మీరు 1 lakh ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ నుంచి వెళ్తుంది, మంత్లీ ఎస్ఐపి నుంచి 24,000 వెళ్తుంది. అంటే మీరు పర్ ఇయర్ 1.24 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏమొస్తుంది అంటే, మనకి టైం అడ్వాంటేజ్ వస్తుంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 6th year నుంచి మీరు 2,000 ఎస్ఐపి అంటున్నారు, కానీ నేను ఫస్ట్ ఇయర్ నుంచి 2,000 రూపీస్ ఎస్ఐపి అంటున్నాను. దాని ద్వారా ఏమవుతుంది అంటే, మనకి ఈ 5 years అనేది ఈ 24,000కి ఇంకా ఎక్కువ అడిషనల్ గా బెనిఫిట్ అవుతుంది. సో మీకు తక్కువ టైంలోనే ఎక్కువ కార్పస్ బిల్డ్ చేయడానికి ఇది హెల్ప్ ఎంత పడుతుంది సార్? కార్పస్ అనేది మీరు 38 to 40 అన్నారు నేను చెప్పిన స్ట్రాటజీలో. అవును, ఇప్పుడు మీ చెప్పిన స్ట్రాటజీలో ఎంత వరకు మీకు అడిషనల్ గా 10-20% ఈజీగా వస్తుంది అన్నమాట. 10-20% డిఫరెన్స్ అయితే మీకు క్లియర్ గా కనిపిస్తుంది అండి. మీరు ఎప్పుడైనా సరే టైం ఎక్కువ ఇస్తున్నారు అంటే మీకు డెఫినెట్ గా మీ కార్పస్ లో డిఫరెన్స్ అనేది కరెక్ట్ గా కనిపిస్తుంది. అదే టైం తక్కువ కానీ మనీ తక్కువ కానీ కార్పస్ అనేది మనం తగ్గించాలి. కరెక్ట్ అంతే అండి. ఓకే, సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.